హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సోజ్ క్రేజీ డేస్. మీషో ఇన్స్టాగ్రామ్లో ఫుల్లీ ట్రెండింగ్లో ఉన్న లేటెస్ట్ డిజైనర్ శారీస్ చూపిస్తున్నాను. ప్రతి శారీలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఎవరికైనా ఏదైనా నచ్చి తీసుకోవాలి అనుకుంటే ప్రతి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు తీసుకోవాలి అనే ముందు తప్పకుండా ఆ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. ఈ శారీ మోడల్స్లో ఇంతకుముందు మనకి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసి బ్యూటిఫుల్ షేడ్స్తో మనకి లాంచ్ చేశారనమాట. వర్క్ అయితే సేమ్ ఇంతకుముందు ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుందండి. సో బట్ శారీ యొక్క ఫ్యాబ్రిక్ ఏంటి అలా అన్ని క్లియర్గా చెప్తాను. ఇంతకుముందు మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి జిమిచో ఫ్యాబ్రిక్ ఇచ్చారు. బట్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ అనమాట. ఇలా మొత్తం కూడా వర్క్ బార్డర్ వచ్చేసి 3 లేయర్స్ థ్రెడ్తో ఉంటుందండి. ఈ వర్క్ బార్డర్ వచ్చేసి కట్ ఫినిషింగ్. సో దట్ ఏంటంటే మనకి ఇలా 3 లేయర్స్ రావడం వల్ల ఇలా పెట్టుకున్నప్పుడు పడిపోదు అనమాట. చాలా బాగుంది. సో బట్ బ్యూటిఫుల్ షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను వచ్చేసి లైట్ కలర్స్లో తెప్పించుకున్నాను. మంచి మంచి కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏదైనా కావాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. 100% మనీ వర్త్ అనమాట. ఇంతకుముందు జిమ్మిసో శారీస్ అనేవి కొంతమంది ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అలా తీసుకోవడానికి లైక్ చేయలేదు. బట్ ఇది వచ్చేసి జార్జెట్లో కాబట్టి అందరికి కూడా సెట్ అవుతుందండి. ఇదైతే జిమ్మిసో కాదు, ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి అయితే మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట. సో దట్ మనకి ఈ మొత్తం కూడా వర్క్ మొత్తం సీక్వెన్స్ రావడం వల్ల శారీ అనేది మరీ అంత లైట్ వెయిట్ లేదు, అలానే హెవీ లేదు, నార్మల్గా ఉంది. మనం క్యారీ చేయొచ్చు. సో సింగిల్ లేయర్ ఆర్ ఫ్రిల్ ఎలా స్టైల్ చేసినా కానీ బాగుంటుంది అనమాట. మంచి మంచి షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఏదైనా షేడ్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. 100% మనీ వర్త్ అనమాట. బికాజ్ మనకి క్వాలిటీ బాగుంది, అలాగే వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇంక ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. 2 బ్లౌజెస్కి మనకి 2 హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అనేది వచ్చిందనమాట. సో ఇది శారీ గురించి ఎంటైర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీలో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం గివ్ అవే జనవరి మంత్ గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేయాలి. 1 or 2 డేస్లో విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అండి. మీకు ప్రతి శారీ గురించి నేను అయితే ఫ్రంట్ లుక్ చూపిస్తాను, బ్యాక్ లుక్ చూపిస్తాను అనమాట. సో చాలా బాగుంది, హైలీ రికమెండ్ చేస్తాను. ఎవరికైనా కావాలి ఆ మోడల్ అనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. ప్రజెంట్ మనకి రీసెంట్ డేస్లో ఈ శారీస్ కూడా చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మెయిన్లీ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్కాలప్ బార్డర్ కూడా చాలా మొత్తం కూడా సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ, అది కూడా ఓన్లీ సింగిల్ గోల్డ్ కలర్ థ్రెడ్ యూస్ చేసి ఇచ్చారనమాట. సో మెయిన్లీ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చిందండి. బ్లాక్ అండ్ యాష్ కలరు, ఈ 2 కలర్స్ మీద గోల్డ్ కలర్తో మనకి ఇలా మొత్తం కూడా ఈ ప్రింట్ అనేది వచ్చిందండి. ఈ పాయిల్ ప్రింట్ అనేది పోదు, బికాజ్ మనకి 200, 300 ఆ శారీస్ మీదకి అయితే పోతుంది. ఇది వచ్చేసి 600 అలా ఉంది కాబట్టి మనకి క్వాలిటీగానే ఇచ్చారు వీళ్ళు. శారీలోనే ఉంటుంది అనమాట. సో పోదు. బార్డర్స్ అనేవి కూడా మనకి మీకు డిఫరెన్సెస్ చూపిస్తాను. ఇది వచ్చేసి టాప్ పైన ఉంటుంది కదండి, ఆ బార్డరు. ఇది ఇప్పుడు చూపిస్తున్న మొత్తం కూడా పళ్ళు పార్ట్ యొక్క డిజైన్స్ అనమాట. సో ఇది మొత్తం కూడా మనకి ఎల్లో అండ్ మెరూన్ ఇలా గోల్డ్ కలరు పాయిల్ ప్రింట్ యూస్ చేసి అయితే ప్రొవైడ్ చేశారు. ఇది పైన వచ్చిన బార్డర్ అయితే మొత్తం కూడా బ్లాక్ కలర్ మీద కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో మనకి డిజైనింగ్ అనేది ఇచ్చారు. మిడిల్ ఆఫ్ ద శారీ మొత్తం కూడా ఇలా డిజైనింగ్ అనేది ఉంటుంది, ఫ్లవర్ డిజైనింగ్ లాగా. నెక్స్ట్ ఇది వచ్చేసి కింద పార్ట్ అండి. కింద డిజైనింగ్ కూడా మీరు చూసుకుంటే కనుక చాలా బిగ్ బార్డర్ కాన్సెప్ట్లో ఇచ్చారు. పైన వచ్చేసి మీడియం బార్డర్ అండి. సో శారీ అనేది కలర్ కాంబినేషన్ మొత్తం కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ సిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ప్యూర్ సిఫాన్ ఫ్యాబ్రిక్. సో దట్ శారీ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుందండి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే మంచి మంచి కలర్స్ కూడా సేమ్ డిజైన్లో అవైలబుల్గా ఉన్నాయి, ట్రై చేయండి. బట్ బ్లాక్ అండ్ గ్రే కలర్ నాకు కావాలని తెప్పించుకున్నాను, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట. సో బ్లౌజ్ కూడా మనకి మొత్తం కూడా ఇలా గోల్డ్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది, రిమైనింగ్ మల్టీ కలర్స్ అనమాట. సో చాలా బాగుంది బ్లౌజు. సో ఎవరికైనా కావాలి అనుకుంటే నేను మీకు రిఫరెన్స్ ఇమేజ్ కోసం పిక్ ఇచ్చాను. బ్లౌజ్ అనేది అలా స్టిచ్ చేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ లుక్ అండి. మీకు
డిఫరెన్సెస్ ఫ్రంట్ వచ్చేసి కొంచెం షైనింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్‌గా ఉంటుందనమాట. ఇది శారీ యొక్క బ్యాక్ సైడ్ లుక్. సో, శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ షిఫాను. మనకి మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ ఉంటుంది. మల్టీ కలర్స్ యూజ్ చేశాననమాట. సో, డిజైనింగ్ అనేది చాలా యూనిక్‌గా ఉంది. మంచి మంచి కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి మీకు కావాలి అనుకుంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. ప్రతి లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు నా రివ్యూ చూసి ఏదైనా తీసుకుంటే గనక మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్ ఎలా వచ్చింది అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు కామెంట్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో, వాళ్ళు కూడా తీసుకోవాలా వద్దా అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ శారీ అండి. మనకి ఇది వచ్చేసి రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫుల్ షైనింగ్ ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో నేను ఈ శారీ గురించి షేర్ చేశాను. బట్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ శారీ అనేది మళ్ళీ రీస్టాక్ అయిందండి. 2 డేస్ బ్యాక్ అలాగా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. బట్ ఇప్పుడైతే ఈ కలర్ అనేది స్టాక్లో ఉంది. సో, అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అనేది అసలు ఫుల్ ఎంత మనీ వర్త్ అంటే అంత మనీ వర్త్ అనమాట. బికాజ్ మనకి శారీ మీద మొత్తం కూడా సిల్వర్ కలర్తోనే వర్క్ వచ్చిందండి. అది కూడా చాలా నీట్ వర్క్ ఇచ్చారు. మంచిగా కట్ వర్క్ ఇచ్చారు. అసలు బయట మనం ఈ వర్క్ చేయించుకోవాలంటేనే 600 వరకు 700 వరకు ఛార్జ్ చేస్తారు. ఇంత నీట్ ఫినిషింగ్ ఉంది అసలు బ్లౌజ్. నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అసలు యాక్చువల్లీ మనకి ఇదే మోడల్ చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. పార్టీస్కైనా ఫంక్షన్స్కైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. మనకి టిష్యూ శారీస్ అనేవి ఎంత షైనింగ్ ఉంటాయో సేమ్ మనకి స్పేస్ సిల్క్ టిష్యూ శారీస్ లాగా ఈ శారీ కూడా సేమ్ అంతే ఫుల్ షైనింగ్ ఉంది. రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. కొంతమంది అయితే స్పేస్ సిల్క్ అనుకుంటున్నారు. బట్ ఇదైతే స్పేస్ సిల్క్ కాదు, రంగోలీ సిల్క్ అనమాట. బార్డర్ వచ్చేసి కూడా మనకి సింగిల్ బార్డర్ తీసుకోవాలి అంటేనే 400 వరకు ఉంటుందన్నమాట. బికాజ్ మొత్తం కూడా సిల్వర్ కలర్ అండ్ సీక్వెన్స్ యూజ్ చేసి స్కాలప్ బార్డర్ అనేది చాలా నీట్గా ప్రొవైడ్ చేశారనమాట. ఈ బార్డర్ కోసమైనా మనం తీసుకోవచ్చు. మనం ఓన్గా ఈ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి అంటేనే శారీ కోసము 500, 600 ఉంటుంది. మళ్ళీ సపరేట్గా ఈ లేసు అలాగే అంత మంచి వర్క్ వచ్చిన బ్లౌజ్ అంటే డెఫినెట్గా అయితే 1500 వరకు ఉంటుంది. మనం ఇండివిజువల్గా తీసుకోవాలన్నా కానీ. బట్ మనకి చాలా హోల్సేల్ ప్రైస్లోనే మీషోలో అవైలబుల్గా ఉంది కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే పార్టీస్కైనా ఫంక్షన్స్కైనా మనకి సమ్మర్లో వెడ్డింగ్స్ కట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. చాలా మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో, ఎవరైనా యంగ్స్టర్స్ ఉన్నా కానీ వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. సింగిల్ లేయర్ ఆర్ ఫ్రిల్ లేయర్ అలా స్టైల్ చేసినా కానీ చాలా చాలా బాగుంటుంది. అసలు మిస్ అవ్వద్దండి. సారీ అయితే జస్ట్ అవసరం అండి. 100% మనీ వర్త్ అనమాట. సో, మీకు ఏది కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆర్డర్ అయితే పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. జాన్ మంత్ గివ్ అవే విన్నర్స్ని వచ్చేసి ఈ ఎండ్ ఆఫ్ ది వీక్లో అయితే నేను అనౌన్స్ చేస్తానండి. సో, కొంచెము హెవీ వర్క్స్ ఉండడం వల్ల నేను రెగ్యులర్గా వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. సో, అదండి బట్ కాకపోతే ఇప్పుడు కూడా మనము ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ రివ్యూస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా అయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం ద్వారా వేరే వాళ్ళు కూడా సజెషన్స్లో వెళ్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇది శారీ యొక్క బ్యాక్ సైడ్ లుక్ అండి. సో, మీకు కూడా బార్డర్ అనేది అర్థమవుతుందని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ లుక్ కూడా క్లియర్గా చూపించాను. ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బై. టేక్ కేర్.